తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. విజిలెన్స్ నివేదిక పేరుతో ఆలయాల అభివృద్ధి పనులు నిలిపివేయడం, ఇప్పటికే పూర్తయిన పనులకు కూడా నిధులు విడుదల చేయకపోవడంతో వేలాది ఆలయాల అభివృద్ధి భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన సంస్థే శ్రీవాణి ట్రస్ట్. ఇది ఒక పవిత్ర కార్యక్రమం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ట్రస్ట్ ద్వారా వేలాది ఆలయాల పనులు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,263 ఆలయాలకు సంబంధించిన పనులకు 664 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయడం జరిగింది. పాత దేవాలయాల పునర్నిర్మాణం, కొత్త ఆలయాల నిర్మాణం, భజన మందిరాల ఏర్పాటు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పాలనలో వేగంగా కొనసాగాయి. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు చెందిన కాలనీల్లో ఆలయాల అభివృద్ధే లక్ష్యంగా శ్రీవాణి ట్రస్ట్ పనిచేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీవాణి ట్రస్టుపై విజిలెన్స్ విచారణ పేరుతో రాజకీయ కక్ష సాధింపులు మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను మధ్యలోనే నిలిపివేశారు. పూర్తయిన పనులకు కూడా చెల్లింపులు ఆగిపోయాయి. 89 పనులకు సంబంధించి 10.58 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ విజిలెన్స్ నివేదిక రాలేదు అన్న ఒక్క కారణంతో నిధులు విడుదల చేయకుండా ఆపేశారు. దీంతో ఆయా పనులు చేసిన కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మొదలైన పనులు, పూర్తయిన పనుల విషయంలో నిధులు మంజూరు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు పాత పనులు నిలిపివేయడం, పూర్తయిన పనులకు నిధులు ఇవ్వకపోవడం, మరోవైపు కొత్త పనులు ప్రారంభించడం, ఇది పరిపాలనా విధానమా లేక రాజకీయ ప్రాధాన్యతల ఆధారంగా తీసుకుంటున్న నిర్ణయాలా అని చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గతంలో శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ట్రస్ట్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే ట్రస్ట్ ద్వారా కొత్త పనులు చేపడుతున్నారు. బిఆర్ నాయుడిలోని డబుల్ స్టాండర్డ్స్ పై విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ట్రస్టుపై అనుమానాలు వ్యక్తం చేయడం, మరోవైపు అదే ట్రస్ట్ను ఉపయోగించడం, ఇది ఏ విధమైన విధానమో ప్రజలకు అర్థం కావడం లేదని ఆధ్యాత్మికవాదులు, శ్రీవారి భక్తులు అభిప్రాయపడుతున్నారు. దళిత, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఆలయాలు మధ్యలోనే ఆగిపోవడం అక్కడి ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది అనే వాదన వినిపిస్తోంది. దశాబ్దాలుగా తమ గ్రామంలో ఆలయం అభివృద్ధి చెందాలని ఎదురు చూస్తున్న భక్తులకు ఇది పెద్ద నిరాశగా మారిందని స్థానికులు వాపోతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను సమానంగా వినియోగించాల్సిన బాధ్యత ఉన్న టీటీడీ అలా చేయకుండా వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా వ్యవహరించడం దిగజారుడు రాజకీయమే తప్ప మరొకటి కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.